హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ మన ఛానల్లో నోకియా 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ని అయితే పోస్ట్ చేశాను. దీన్ని ఆల్మోస్ట్ ఏ వీక్ యూస్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో మొదటిగా పాజిటివ్ ఎలిమెంట్స్ చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో 32 ఇంచెస్లో మీకు ఫుల్ హెచ్డి కూడా మీకు ఇదే రివ్యూని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మిగతా అదంతా సేమ్ ఒక స్క్రీన్ సైజ్ తప్ప. సో ఫుల్ హెచ్డీలో వస్తుంది అది. సో దీని తర్వాత మనకి 4Kలో కూడా వస్తున్నాయి. ప్రీవియస్లీ నోకియా వచ్చేటప్పటికి మనకి JBLతో కొలాబరేట్ అవుతూ మన ముందుకు వస్తే, ఈసారి వీళ్ళు ఆంకియోతో కొలాబరేట్ అవుతూ మన ముందుకి ఈ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా దీని ప్రాసెసర్, సో మీడియాటెక్ డెడికేటెడ్గా స్మార్ట్ టీవీస్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్తో ARM Cortex A53 అనుకుంటా. సో ఈ కోర్ తోటే మనకి ఈ ప్రాసెసర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో క్వాడ్ కోర్ 1.1 GHz మీద పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీకు ఎక్కడ యాప్స్ యూస్ చేస్తున్నా లేదా ఏదైనా OTT ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నా ల్యాగ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. చాలా బటర్ స్మూత్ ఆపరేటింగ్ సిస్టమే మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వీళ్ళ కస్టమైజ్డ్ UI ఏం కాదు. రెగ్యులర్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా అయితే ఉంటాయో, ఆండ్రాయిడ్ టీవీస్ అన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం నెగిటివ్ అనిపించింది ఏంటి అంటే 1.5 GB ఆఫ్ ర్యామ్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని 2 GB తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే వీళ్ళు 8 GB మనకు ప్రొవైడ్ చేశారు. 8కి బదులుగా 16 GB ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. వేరే దీని కాంపిటేటర్ అయినటువంటి మోటరోలా కావచ్చు, సో రెస్ట్ ఆఫ్ ద కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి 2 GB 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ నాకు అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కేవలం 4 GB స్పేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇదే 4 GBలో మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయాల్సిన అయితే ఉంటుంది. సో దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువగా నేనేం యాప్స్ వాడను, డౌన్లోడెడ్ యాప్స్ ఉన్నా కానీ లిమిటెడ్ యాప్స్ వాడతాను అన్నట్లయితేనే దీన్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ లేదు అన్నట్లయితే ఇక్కడ మీకు మోటరోలా కూడా కొంచెం బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దీని లోపల GPU విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ నాకు చాలా డిసడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే యాక్చువల్గా మనకి రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ మోటరోలా కంపెనీ కావచ్చు లేదా MI హొరైజాన్ సిరీస్ కావచ్చు, వీటిలో కలర్ సాచురేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి కంపేర్ టు ద నోకియా కన్నా. ఇన్ఫ్యాక్ట్ అన్ని కంపెనీస్ కూడా వాడుతుంది VA ప్యానలే, అన్ని కూడా 178 degrees యాంగిల్లో ఎటు నుంచి చూసినా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కాకపోతే దీంట్లో నాకు కలర్ ప్రాసెసింగ్ ఏదైతుందో ఇంకొంచెం బెటర్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇక బ్యాక్లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కూడా మనకి డైరెక్ట్లీ టెక్నాలజీతోనే వస్తుంది. 325 nits ఆఫ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ తోటి, 3000:1 కాంట్రాస్ట్ రేషియోస్ తోటి. సో బ్రైట్నెస్లోనూ అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్లోనూ నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒక కలర్ సాచురేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ సెట్టింగ్స్లో కూడా నేను చేశాను. సో దాని గురించి కూడా మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఆడియో కనెక్ట్ అనేటువంటి ఫీచర్ని మనకు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఐ థింక్ నోకియాలోనే మొట్టమొదటిసారిగా. అంటే దీనివల్ల ఏం లేదు, సింపుల్ మీ నోకియా టీవీలో ఉండేటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, సింపుల్గా ఇందులో మీకు అంటే టీవీ నుంచి సౌండ్ సిస్టమ్కి అంటే ఏదైనా సబూఫర్ లేదన్నట్లయితే ఏదైనా సౌండ్ బార్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారా, లేదన్నట్లయితే మీ ఫోన్ని టీవీకి కనెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ని టీవీకి కనెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్, మీరు ఇది ప్రెస్ చేసిన తర్వాత ఎస్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్లో బ్లూటూత్లో నోకియా టీవీ అని చెప్పి దీని టీవీ మోడల్ పేరు ఏదైతుందో మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో సింపుల్ పేర్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది దానికి పేర్ అవడం అయితే జరుగుతుంది. సో మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో టీవీని ఆఫ్ చేసి మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ ఆఫ్ ఆప్షన్. అంటే మనకి ఇది మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మనకి టీవీ రన్నింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. ఈ రిమోట్ మీద మీరు ఏదైనా బటన్ని ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు స్క్రీన్ అయితే యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే టీవీ లాగా కాకుండా ఒక సపరేట్ బ్లూటూత్ సౌండ్ బార్ లాగా కూడా మీరైతే
యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఫాస్ట్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా మనకి టీవీ లోపలే రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, లేదన్నట్లయితే మీ ఐఫోన్స్ కావచ్చు, లేదన్నట్లయితే మీ ల్యాప్టాప్స్ కావచ్చు, వాటి ద్వారా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైరెక్ట్గా మీ స్క్రీన్లో షేర్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీంట్లో మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా స్మార్ట్ స్పీకర్స్ లేదా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే దాని ద్వారా మీ టీవీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే అసలు కంపెనీ హైలైట్ చేస్తుంది ఇది, అదేంటంటే సౌండ్ టెక్నాలజీ. సో దీంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఆంక్యోతో కొలాబరేట్ అవుతూ ఈ సౌండ్ టెక్నాలజీని మన ముందు తీసుకొస్తున్నారు. అంటే లోపల దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసింది, స్పీకర్స్ డిజైన్ చేసింది ఆంక్యో కంపెనీ అని అర్థం. అండ్ ఈ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చినా కానీ ఒక సౌండ్ బార్ ఫీల్ అయితే నాకైతే తీసుకొని రావట్లేదు. సో ఏదైతే వీళ్ళు పాజిటివ్ అని చెప్తున్నారో నాకైతే అందులో అంత ఎఫెక్ట్ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దీని మీద నాకు మోటరోలా టీవీ యొక్క ఆడియో ఏదైతే ఉందో ఫెంటాస్టిక్గా ఉంది. దాంట్లో యాంప్రిక్ సౌండ్ బార్ అనుకుంటా. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఆంక్యో చిన్న బ్రాండ్ ఏం కాదు, చాలా పెద్ద బ్రాండ్. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో దీనికి సంబంధించిన డెడికేటెడ్ ఏవి రిసీవర్ని కూడా నేను చాలా అన్బాక్సింగ్స్ అయితే చేశాను. సో చాలా పెద్ద బ్రాండ్, కానీ దీంట్లో అంత సక్సెస్ కాలేదని నా అభిప్రాయం. సో వీళ్ళు చెప్పడానికి మాత్రం మనకి ఇక్కడ 39 వాట్స్ అని అంటారు. సో 39 వాట్స్లో వీళ్ళు డైరెక్ట్గా 12 వాట్స్కి సంబంధించినటువంటి 2 బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్, అది కూడా కింద డైరెక్షన్లో అంటే బాటమ్ డైరెక్షన్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్రంట్ ఇక్కడ మనకి సౌండ్ బార్ లాగా ఇచ్చారు, కానీ ఈ సౌండ్ బార్లో వచ్చేటప్పటికే 15 వాట్స్కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది అంత ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్ని అయితే ఆశ్రయించాల్సి ఉంటుంది. నేను పెద్దగా సౌండ్ వినను, కానీ నాకు విన్న కొద్ది సౌండ్లోనే క్వాలిటీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ ఇదైతే ఖచ్చితంగా మీకు సాటిస్ఫై అయితే చేస్తుంది. బేస్ అయితే అంత పెద్ద లేదు, కానీ ట్రిబుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి, వోకల్స్ కూడా చాలా బాగున్నాయి. బేస్ దగ్గర నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి DTS Xతో పాటు డాల్బీ డిజిటల్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ అయితే ఇందులో మనకి సపోర్ట్ చేయదు. ఈవెన్ వీడియో ఫార్మాట్స్లో కూడా మనకి మోటరోలా టీవీ మీరు చూసారన్నట్టయితే అక్కడ డాల్బీ విజన్ తెచ్చారు. అఫ్కోర్స్ 32 ఇంచెస్లో డాల్బీ విజన్ అంటే కామెడీగానే ఉంటుంది, కానీ ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు. కనీసం వీళ్ళు అది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి రేర్ దీనికి సంబంధించినటువంటి బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో బిల్ట్ క్వాలిటీ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ టఫ్ హై అండ్ ప్లాస్టిక్ని అయితే యూస్ చేశారు. చాలా లాంగ్ లాస్టింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాకపోతే నాకు ఇందులో ఒకటి నచ్చంది ఏంటంటే ఈ బెజల్స్ ఇంకొంచెం సూక్ష్మంగా తీసుకొచ్చుంటే, ఇంకా ఆల్మోస్ట్ ఇవాళ రేపు మనం థిన్ బెజల్స్ని చూస్తున్నాము. సో అలాంటివి తెచ్చుంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ పర్ఫెక్ట్గా ఒక టీవీ ఫీల్ అయితే మీకు తీసుకుని రావడం జరుగుతుంది. ఇవాళ రేపు వచ్చే టీవీస్ అన్నీ కూడా మనకి లెస్ బెజల్స్తో వస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం స్టైలిష్గా ఉంటాయి. సో ఇది మోడర్న్ టీవీ లాగా అయితే ఉండదు, కొంచెం ఓల్డ్ జనరేషన్ టీవీ లైక్ కింద పెద్ద సౌండ్ బార్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో లుక్స్ పరంగా ఓకే, ట్రెడిషనల్ టీవీస్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక దీంట్లో మనకి డేటా సేవర్ ఆప్షన్ కూడా ఉంది. సో దీని సహాయంతో డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ఫోన్ డేటా సేవింగ్ ఏదైతే ఉందో అంటే వైఫై హాట్స్పాట్తో ఆన్ చేసి వాడుతున్నారు అన్నట్లయితే తక్కువ డేటా ఖర్చుతోటి మీరు ఆన్లైన్ OTT కంటెంట్ అంతా చూడొచ్చు. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు గూగుల్ ప్లే స్టోర్ అలాగే మీకు కావాల్సినటువంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మనకి వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అమెజాన్ ప్రైమ్ని కూడా ఇచ్చారు. సాధారణంగా నేనైతే ఇది షాక్ అయ్యాను, ఎందుకంటే వీటిని ఫ్లిప్కార్ట్ మార్కెట్ చేస్తుంటుంది కాబట్టి ఈ యాప్ని మిస్ చేస్తుంటుంది. ప్రీవియస్లీ నేను మోటరోలా దానిలో కూడా చూశాను, అలాగే మార్క్యూ దానిలో కూడా చూశాను, కానీ వీళ్ళు ఇక్కడ మనకి అమెజాన్ ప్రైమ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్లో వచ్చిన స్టిల్ వీళ్ళు ఇంకా Android 9 ఆపరేటింగ్ సిస్టంలోనే పట్టుకొని కూర్చున్నారు. అది కొంచెం నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ రేర్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అయినా కానీ కమ్యూనికేషన్ పోర్ట్లో కూడా ఎక్కడ మనకి వీళ్ళు ఎటువంటి అంటే ఇవి రిమూవ్ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా డైరెక్ట్గా 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు. అలాగే ఒక RJ45 RF యాంటెనా, AV పిన్, అలాగే ఆప్టికల్ ఆడియోతో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తూ 2 USB 2.0 పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో అన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనకి ఇందులో 3 HDMI పోర్ట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మల్టిపుల్ డివైసెస్ అయితే మీరు ఆర్గనైజ్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఆర్క్ అవుట్ అయితే ఇవ్వలేదు. సో
ఆర్క్అవుట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. సో మనం ఏదైనా డివైజెస్ ఉంటే లైక్ సౌండ్ బార్స్ ఇట్లాంటి వాటన్నిటి కూడా డైరెక్ట్గా ఒకే సింగిల్ రిమోట్తో కంట్రోల్ చేసుకునేటువంటి ఫీచర్, సో ఇది కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటిగా దీంట్లో నాకు బాగా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అంటే ఒకటి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ప్రాపర్గా వర్క్ అయితే కాదు. సో వర్క్ అయినా కానీ చాలా స్లోగా ఇంటరాక్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చాలా సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెస్ చేశాను, వాట్ ఇస్ ద టెంపరేచర్ నౌ. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నేను ప్రెస్ చేశాను, ఇక్కడ మీకు లోగో కూడా వచ్చింది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక హార్డ్వేర్ ఇష్యూ అయితే ఏం కాదు, సాఫ్ట్వేర్ ఇష్యూ. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మరొక నెగిటివ్ ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ముఖ్యంగా కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి సింగిల్ బ్యాండ్ని ప్రొవైడ్ చేస్తారు. అఫ్కోర్స్ 32 ఇంచెస్ అన్నింటిలో సింగిల్ బ్యాండ్, కేవలం మోటరోలా మాత్రమే డ్యూయల్ బ్యాండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నేను మోటరోలాని ప్రమోట్ చేయట్లేదు, దీనికంటే అది బెటర్ అని చెప్తున్నాను అంతే. మీ నోటీస్కి తీసుకొని రావటమే నా ముఖ్య ఉద్దేశం, అంతేగాని కంపెనీని అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. సో మోటరోలా మనకి డ్యూయల్ బ్యాండ్ ఉంది. ఈవెన్ దీంట్లో మనకి సింగిల్ బ్యాండ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక యూట్యూబ్ చూసినా, అమెజాన్ ప్రైమ్ చూసినా, వైఫై దాని అంతటా అదే డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియోలో కూడా ఇదే ప్రాబ్లం మెన్షన్ చేశాను. అప్డేట్ వచ్చింది, అప్డేట్ వచ్చిన తర్వాత వాడిన తర్వాత కూడా నాకు ఇదే ప్రాబ్లం. సెవరల్ టైమ్స్ నేను అయితే ఈ స్మార్ట్ టీవీ మొత్తాన్ని కూడా ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి డిఫాల్ట్ చేశాను. సో అయినా కానీ ఈ ఇష్యూ అయితే సాల్వ్ కాలేదు. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ బగ్లో ఇది కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదైతే చిన్న ఇష్యూ ఏం కాదు, ఇదైతే పెద్ద ఇష్యూ. ఎవరైతే ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళైతే దీన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో నేను మేజర్గా నోటీస్ చేసినటువంటి మరొక ఇష్యూ ఏంటి అంటే, నేను ఇందాక మీకు మాట్లాడినట్లు ఆడియో. సో దీంట్లో మనకి చెప్పడానికి మాత్రం 39 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తున్నారన్నారు, కానీ నాకైతే చెప్పాను కదా మీకు, మిడ్స్ అలాగే హైస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నాయి. అంటే ట్వీటర్ సౌండ్స్ ఉంటాయి చూసారా, గజల్ సౌండ్స్, ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. కానీ లోస్ ఉంటాయి చూసారా, బేస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అదైతే రావట్లేదు. టీవీ చూసినప్పుడు ఆ టీవీ చూసిన ఎఫెక్ట్ అయితే నాకు చాలా 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 మిస్ అవుతుంది. సో ఖచ్చితంగా నేనైతే ఒక స్ట్రాంగ్, అంటే మీరు నోకియానే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒక సౌండ్ బార్ని అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆడియో లవర్స్ అయినట్లయితే. లేదు నేను పెద్దగా ఆడియో వినను, జస్ట్ నాకు టీవీ ఉంటే వాచ్ చేస్తుంటే సరిపోతుంది, మినిమం లిమిటెడ్ వాల్యూమ్తో నేను టీవీని చూస్తాను అన్నట్లయితే డెఫినెట్లీ మీరైతే సౌండ్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా లో వాల్యూమ్లో వినేవాళ్ళు, అంటే 20-25%లో. సో హై పెట్టినా కానీ మీకు అక్కడ బేస్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. సో కొంచెం క్లమ్జీనెస్ అలాగే డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అవుతుంది. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోగలరు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, వీళ్ళు బాటంలో మనకి ఇంత పెద్ద డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఆంక్యోతో కొలాబరేట్ అవుతూ మన ముందు తీసుకొస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆడియో గురించి ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. నేను ఇందాక మీకు చెప్పినట్లు నా లెవెల్స్కి అయితే రీచ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇట్లా బాటమ్ మనకి ఇది సౌండ్ బార్ లాగా తీసుకొచ్చినా కానీ డైరెక్ట్గా వీళ్ళు బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. సాధ్యమైనంత వరకు చాలామంది కూడా దీన్ని వాల్ మౌంటే చేసుకుంటూ ఉంటారు టీవీస్ అన్నింటి ఇళ్లలో. సో అలాంటప్పుడు మనకి బాటమ్ ఫైరింగ్ దానికన్నా కానీ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో మరింత ఎన్రిచ్డ్ ఆడియో ఎక్స్పీరియన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ట్వీటర్స్ అయితే వీళ్ళు ఫ్రంట్ ఫైరింగ్ ఇచ్చి బాటమ్ ఫైరింగ్కి మెయిన్ స్పీకర్స్ని అయితే ఇచ్చారు. సో డిజైనింగ్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో వీళ్ళు ఫ్రంట్ ఫైరింగ్ ఇచ్చి ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఈవెన్ బెజల్స్ కూడా మనకి థిన్గా ఉండడం అయితే జరిగింది, చాలా పెద్ద పెద్ద బెజల్స్. ఈవెన్ బెజల్ వచ్చిన తర్వాత కూడా బెజల్కి స్క్రీన్కి మధ్య మళ్ళీ ఇంకొక 2 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్ దాకా మనకి ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. సో బెజల్లెస్లో తీసుకొచ్చుంటే డిజైన్ లుక్ కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ కింద స్టాండ్స్ కూడా మనకి బీడు మెటీరియల్తో ఇచ్చారు. ఒకవేళ మీరు డెస్క్టాప్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నా ఇలా ఇది ఫెంటాస్టిక్గా సూట్ అవుతుంది. ఇక ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, సో టీవీ అనగానే మనం ఎక్కువగా ప్యానల్నే చూస్తుంటాం. అఫ్కోర్స్ ఇది వచ్చినప్పటికీ మనకి విఏ ప్యానలే, కానీ కలర్స్ అయితే అంత ఎన్రిచ్డ్గా లేవు. సో ఒకవేళ మీరు కనుక కలర్స్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్, మీరు ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ అండ్ క్వాలిటీలోకి వెళ్ళండి. ఇందులో పిక్చర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సాచురేషన్ ఏదైతే ఉందో
85 కంటే ఎబో పెట్టుకుంటే మీకు ఈ నార్మల్ కలర్స్ వస్తున్నాయి. సాధారణంగా అన్ని టీవీల్లో మీకు 85 కంటే ఎబో పెట్టారు అన్నట్లయితే ఇక్కడ డార్క్ బ్లూ కలర్స్ అయితే రావడం జరుగుతుంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ 100% చేసుకున్నా కానీ పెద్దగా మీకైతే కలర్స్ ఉన్నట్లు కూడా ఏమనిపించదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు పెద్దగా కలర్ అనేది ఏమనిపించట్లేదు. సో నార్మల్ అనిపిస్తుంది. సో ఇంకొంచెం కలర్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకొంచెం బ్రైటర్ కలర్స్ వచ్చింటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే VA ప్యానల్ ఇచ్చారు, 3000:1 కాంట్రాస్ట్ రేషియోస్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా అవే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళ ఆపరేటింగ్ సిస్టంలో అలాగే ప్రాసెసర్లు GPU మీద కొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో కలర్స్ మాత్రం నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఓవరాల్గా ఈ స్మార్ట్ టీవీని పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారంటే చూడండి, టీవీ అనగానే మనకు ముఖ్యంగా డిస్ప్లే ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం సౌండ్. సో ఈ టీవీ ఏదైతే ఉందో నాకు రెండిటిలోనూ ఫుల్ఫిల్ చేయలేదు. ఈవెన్ వీళ్ళు ఆన్క్యూ అన్నారు, సో అవుట్పుట్ కూడా నాకు అంత పెద్దగా రీచ్ అయితే లేదు. అలాగే వీడియోలో కూడా కలర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి, అంటే కలర్స్ ఏవైతే ఉన్నాయి కొంచెం డల్గానే ఉన్నాయి. సో నేనైతే 100% రికమెండ్ చేయను. ఒకవేళ స్ట్రిక్ట్గా మీకు ఇదే కావాలన్నట్లయితే కనుక యూ కెన్ సింప్లీ గో అహెడ్. ఒకవేళ మీరు ఎక్కువగా ఆన్లైన్ OTT కంటెంట్ ప్లాట్ఫామ్ చూడనన్నట్లయితే, ఒకవేళ రెగ్యులర్ సెటప్ బాక్సెస్ ఉంటే చూసారా వాటిల్లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఇన్ని ఇష్యూస్ రాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆల్టర్నేటివ్గా దీనికన్నా ఏ టీవీస్ని చూడాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్లయితే MI Horizon సిరీస్ చూడండి. ఆల్రెడీ నేను దాన్ని కూడా అన్బాక్సింగ్ చేశాను. కానీ MI Horizon సిరీస్ కన్నా కానీ మోటరోలా టీవీ చూడండి. ఎందుకంటే MI Horizon సిరీస్లో కేవలం 1GB ర్యామ్, వేర్ మోటరోలా వచ్చేటప్పటికే మీకు 2GB ఆఫ్ ర్యామ్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దాంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో పాటు ఆడియో చాలా 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 బెటర్ ఉంది కంపేర్డ్ టు ద MI అలాగే నోకియా కన్నా. నేనైతే ఒకవేళ ఈ 3 స్మార్ట్ టీవీస్లో ఒక టీవీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మోటరోలా ZX2 సిరీస్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ZX2లోనే మనకి 32 ఇంచెస్ అలాగే 40 ఇంచెస్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ 3 ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే feel free to use my links. That's all for today. This is Vasu signing off. Have a great day.